డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 ఈ సిరీస్ జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ సిరీస్ అయితే మొత్తం 9 ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 50 minutes అలా ఉంటుంది. ఇంకా ఆ సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే సీజన్ 1లో కింగ్ ఫిన్ న్యూయార్క్ సిటీని మార్టిల్ లా డిక్లేర్ చేస్తాడు కదా. విగ్లెన్స్ ఎవరైనా బయటకు వస్తే ఇల్లీగల్ అని చెప్తాడు. సీజన్ 1, 2 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. డేర్ డెవిల్ అండ్ తన టీం ఈ కింగ్ ఫిన్ నుంచి సిటీని ఎలా కాపాడారు, కింగ్ ఫిన్కి ఆపోజిట్గా ఎలా ఫైట్ చేశారు అనేది మెయిన్ స్టోరీ. ఇంకా సిరీస్ స్టార్ట్ అవ్వడం అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. అంటే పెద్ద యుద్ధమే జరుగుతుంది అనే ఫీల్ కొద్దిగా మిస్ అవుతుంది స్టార్టింగ్ ఎపిసోడ్స్లో. ఇంకా స్టోరీలో క్యారెక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల అసలు కొన్ని సబ్ప్లాట్స్ ఎందుకున్నా కూడా సరిగ్గా అర్థం కాదు. హేథర్ గ్రీన్ క్యారెక్టర్ సీన్స్ వచ్చేటప్పుడు కొద్దిగా డల్గా అండ్ లాగ్ అనిపిస్తుంది సిరీస్. అండ్ కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా చాలా రొటీన్గా అనిపిస్తాయి. సిరీస్లో స్కేల్ పెరిగింది కానీ డెప్త్ తగ్గినట్టుగా కొద్దిగా బోర్ కొట్టింది. కానీ కొన్ని సీన్స్ మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సిరీస్లో రియల్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా బుల్స్ అయ్యేనే. ఆడి స్క్రీన్ మీద వచ్చినప్పుడు మాత్రం ప్యూర్ మ్యాడ్నెస్ అంతే. ఏ వస్తువునైనా వెపన్లా వాడే స్టైల్ అండ్ ఆ ఎసెంట్రిక్ యాక్టింగ్ మాత్రం సూపర్ అసలు. ఇంకా అంతేకాకుండా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టినట్టుగా ఉంటుంది. జెసికా జోన్స్ ఎంట్రీ, క్రిస్టియన్ రేటర్ తిరిగి రావడం అండ్ డేర్ డెవిల్ తో ఆమె విస్టీ ఇంటరాక్షన్ చాలా బాగుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే డేర్ డెవిల్ తన బిల్లీ క్లబ్ ని వాడే విధానం ఇందులో నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. విశేషంగా ఆ పోస్ట్ అవుట్స్ చాలా కొత్తగా ట్రై చేశారు. ఇంకా సీజన్ మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుంది, అది చాలా బాగుంది. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే అబ్సల్యూట్లీ టూ గుడ్ అనే చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. స్టార్టింగ్ కొద్దిగా డల్ అయినా మిడిల్ ఎపిసోడ్కి వచ్చేసరికి స్టోరీ గట్టిగా పికప్ అయింది. డేర్ డెవిల్ ఫ్యాన్స్కి మాత్రం ఈ సాలిడ్ ట్రీట్ అనే చెప్పొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం యావరేజ్గా అనిపిస్తుంది అంతే. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.